హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు లైఫ్ స్టైల్ బ్లాగ్స్. మీలో ఎవరైనా మొదటిసారి మన వీడియోస్ చూసినట్లయితే నా పేరు జ్యోతి. మేము ఢిల్లీ ఎన్సీఆర్లో ఉంటాం. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే ఈరోజు నా సాటర్డే రొటీన్ బ్లాగ్తో పాటు మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసినట్టే మీకు మీ పిల్లలకి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన మల్టీవిటమిన్ కారపొడి ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఎప్పుడు చేసుకునే కరివేపాకు కారం కందిపొడి కాకుండా ఒకసారి ఇది తప్పకుండా ట్రై చేసి చూడండి. యాజ్ యూజువల్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. మీరైతే చివరి వరకు స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. ఇంకా సాటర్డే అంటే వీకెండ్, పాపకి స్కూల్ ఉండదు, హస్బెండ్కి ఆఫీస్ ఉండదు. సో మార్నింగ్ లంచ్ బాక్సెస్ హడావుడి అయితే ఉండదు. కానీ మన వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసిన విషయమే, ఎవ్రీ సాటర్డే నేను పిండి దీపాలతో వెంకటేశ్వర స్వామికి పూజ అయితే చేసుకుంటాను. ఇది సప్త శనివార వ్రతం అలాంటిదేం కాదండి, 7 శనివారాలే చేసుకోవడం అలా కాదు. నేను మామూలుగా ఎవ్రీ సాటర్డే 2 పిండి దీపాలు అయితే చేసుకొని స్వామివారికి పెట్టుకొని పూజ చేసుకుంటాను. మనం కంటిన్యూస్గా వ్రతాలు ఇన్ని వారాలు అనే చేయవసరం లేదు. స్వామివారికి పిండి దీపాలు అంటే బాగా ఇష్టం కాబట్టి మీరు వాటిని నార్మల్గా పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. అందుకే నేను కంపల్సరీ ఎవ్రీ వీక్ 7 ఏం చేయను, 2 దీపాలు చేసుకొని, ఒక దీపం పెట్టకూడదు కాబట్టి 2 దీపాలు చేసుకొని పెట్టుకొని మామూలుగా పూజ చేసుకుంటాం ఎవ్రీ వీక్. ఇంక ఇక్కడైతే ఆ ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ప్రత్యేకంగా స్వామివారికి స్పెషల్ నైవేద్యాలు ఏమీ చేయను. కొంతమంది నువ్వులుండలు అలాంటివి చేసి పెట్టుకుంటారు 7 శనివారాల వ్రతం చేసుకునే వాళ్ళు. ఇది నేను ఎవ్రీ వీక్ రెగ్యులర్గా చేసుకునే పూజే కాబట్టి ఎవ్రీ వీక్ ఫిక్స్డ్గా బయట కొన్న బియ్యపిండి ఉంటుంది కదా, దాంతోనే నేను పిండి దీపాలు అయితే చేసుకుంటాను. నైట్ బియ్యం నానపెట్టడం, మార్నింగ్ మిక్సీ పట్టడం అలాంటివి కూడా ఏం చేయను. ఈవెన్ స్టోర్ బాట్ రైస్ ఫ్లవర్తో కూడా మంచిగా వస్తాయి దీపాలు, ఎక్కడ క్రాక్స్ లేకుండా. మనం దాన్ని మిక్స్ చేసుకొని సెట్లింగ్ టైం ఇచ్చామంటే చాలా నీట్గా వచ్చేస్తాయి. ఇక్కడ నేను మీకు ఎలా మిక్స్ చేసుకుంటాను, ఎలా చేస్తాను అనేది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎవరైనా చేసుకోవాలనుకుంటే చక్కగా స్వామివారికి శనివారం రోజు పిండి దీపాలతో పూజ చేసుకోండి, ఎటువంటి డౌట్స్ పెట్టుకోవద్దు. ఇంకా నైవేద్యం విషయానికి వస్తే చలిమిడి, పానకం, వడపప్పు అంతే. టెంకాయ కొట్టుకుంటాం, పళ్ళు ఎలాగో నైవేద్యం పెట్టుకుంటాం కాబట్టి సరిపోతుంది అంతే. ఎవ్రీ వీక్ చేసుకునే వాళ్ళు ఇంతకన్నా అవసరం లేదు. ఇక్కడ మళ్ళీ చిన్న విషయం ఒకటి చెప్పాలి. ఇది నేను ఇలా చేసుకుంటానని మాత్రమే మీకు చెప్తున్నాను, అందరూ ఇలానే చేసుకోవాలి అని నేను ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. అదొక చిన్న డిస్క్లైమర్ లాంటిది అనమాట. ఇంకా దీపాల విషయానికి వస్తే మీరు ఎన్ని దీపాలు చేసుకోవాలి అనే దాన్ని బట్టి మీరు పిండి అయితే తీసుకోండి. ఎవ్రీ వీక్ 2నే చేస్తాను, కానీ ఈ రోజు అయితే నేను 7 దీపాలు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే 1 మంత్ గ్యాప్ వచ్చేసింది స్వామివారి పూజకి. ఎందుకో నాకు అలా చేసుకోవాలనిపించింది అంతే. ఎప్పుడన్నా చేసుకోవాలనిపిస్తే ఇలా చేస్తాను, కానీ ఎవ్రీ వీక్ మాత్రం 2 దీపాలే ఉంటాయి. వెకేషన్ టైంలో ఒక 3 సాటర్డేస్ ఇంట్లో లేకపోవడం వల్ల మిస్ అయిపోయింది. వచ్చాక ఇమీడియట్ సాటర్డే పూజ చేసుకోవడం కుదరలేదు. అలా 4 వీక్స్ కంటిన్యూగా పోయాయి. అందుకని నాకు ఒకేసారి ఈరోజు 7 దీపాలతో నిండుగా పూజ చేసుకుందాం అనిపించింది. సో దానికి సరిపడా బియ్యపిండి తీసుకున్నాను. సన్నగా తురిమిన బెల్లం, ఆవు నెయ్యి, ఆవు పాలు తీసుకోండి అంతే. ఆవు పాలు సరిపడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండడమే. మీరు మంచి పిండి, మనం దీపాలు చేసుకోవడానికి పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి, చలిమిడి కన్సిస్టెన్సీ లాగా మరీ పల్చగా కలుపుకోకండి. అప్పుడు దీపాలు ఏంటంటే స్ప్రెడ్ అయిపోయినట్టు ఉంటాయి. మీరు ఒక షేప్ ఇచ్చిన తర్వాత ఆ షేప్ అలానే ఉండాలంటే పిండిని కొంచెం మరీ పలుచగా కాకుండా ఇప్పుడు నేను వీడియో క్లిప్స్లో చూపిస్తున్న విధంగా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ పక్కకు పెట్టేశారంటే మంచిగా సెటిల్ అవుతుంది పిండి. మీరు దీపాలు చేసుకున్నప్పుడు క్రాక్స్ లేకుండా నీట్గా వస్తాయి. ఇంకా పిండిని అయితే సెటిల్ అవ్వడానికి పక్కన పెట్టేశాను కదా. ఈ గ్యాప్లో దేవుడి సామాన్లన్నీ రెడీ చేసుకోవడం, బొట్లు పెట్టుకోవడం, దేవుడి దగ్గర అలంకరణ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి మా పాప కూడా హెల్ప్ చేస్తే తను ఫ్రీగా ఉన్నప్పుడు. ఈరోజు తను క్రికెట్ నుంచి లేట్గా వచ్చింది. సో తను స్నానం చేసి ఫ్రెష్ అవ్వడం అలాంటి పనులన్నిట్లో బిజీగా ఉంది. యూజువల్గా అయితే నేను పాపని ఇన్వాల్వ్ చేస్తాను ఇలాంటి పనుల్లో. మన పిల్లలకి మన సంప్రదాయాలు, పూజలు ఇలాంటివి చెప్తూ వాళ్ళని మన పనుల్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటేనే వాళ్ళకి ఇవన్నీ అలవాటు అవుతాయి. లేకపోతే ఇంకెప్పటికీ అలవాటు లేనట్టే ఉంటారు. ఇంకా పిండిని ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేస్తున్నాను. ఈరోజు 7 చేయాలనుకుంటున్నాను కదా, చలిమిడికి ముందే తీసి పక్కన పెట్టేసి ఇందులోంచి మిగతా వాటితో ఇలా దీపాలు అయితే చేసేసుకుంటున్నాను. మీకు కావాల్సినంత చలిమిడి ముద్ద అయితే తీసుకొని ఇలా మంచి దీపాలు షేప్ ఇచ్చేయడమే. చాలామంది దీన్ని గ్లాస్లో వేసి హోల్లా చేసి ఏవో చాలా చూసాను నేను యూట్యూబ్లో. అన్ని టెక్నిక్స్ అయితే అవసరం లేదనిపించింది నాకు. ఇలా నీట్గా మనం హ్యాండ్తోనే షేప్ ఇచ్చేయచ్చు. కాకపోతే ఏంటంటే మీరు పిండి కలుపుతున్నప్పుడు మరి ఎక్కువ పలుచగా కాకుండా మంచిగా మీరు మౌల్డ్ చేయగలిగేలాగా, అంటే క్లే ఎలా మీరు
పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటేనే కదా దాన్ని మనం ఎలా మౌల్డ్ చేస్తే అలా వస్తుంది. మీరు పల్చగా కలిపేసుకున్నారంటే అది పాకిపోయినట్టు అవుతుంది. మీరు షేప్ చేసినప్పుడు షేప్ రాదు. అంతే, యూజువల్గా ఇలాంటి పనులు చేస్తూ ఉంటే మనకే ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుందిలేండి. 1-2 టైమ్స్ ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతారేమో కానీ థర్డ్ టైం మాత్రం కంపల్సరీ సక్సెస్ అవుతారు. సో ఎక్కడా డీమోటివేట్ అయిపోకుండా ఇలా జాగ్రత్తగా చేసుకుంటే ఏమి ఇబ్బంది ఉండదు. ఇంకా నార్మల్గా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇందులో కూడా చాలా కాంట్రవర్సరీస్ ఉన్నాయి. ఇంటర్నెట్లో యూట్యూబ్లో ఓపెన్ చేస్తే బోల్డ్ అని కనిపిస్తాయి, నామాలు పెట్టచ్చని పెట్టకూడదని. నేనైతే నార్మల్గా దీపానికి గోవిందనామాలు అండ్ పైనుంచి బొట్లు అన్నీ ఇలా పెట్టేసుకుంటాను. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టే నేను ఎలా చేస్తాను అనేది మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా అన్ని దీపాలు ఫాస్ట్గా చేస్తాను. నాకు ఎవ్రీ వీక్ చేయడం అలవాటు, చేయి తిరిగి ఉంది కాబట్టి నేను ఫాస్ట్గానే చేసేసాను. మీరు బిగినర్స్ అయితే కొంచెం టైం తీసుకొని ప్రశాంతంగా ఒక చోట కూర్చొని నీట్గా చేసుకోండి. ఏం ప్రాబ్లం లేదు, చాలా నీట్గా వస్తాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నా ఒక్క దీపానికి కూడా క్రాక్స్ అనేవి ఉండవు. మీరు పిండి మంచిగా మిక్స్ చేసుకుంటే క్రాక్స్ ఏం రావు. ఇంకా దీపాలన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఆవు నెయ్యి అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా దీపాలు రెడీ చేశాక వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఎన్ని ఒత్తులు వేయాలి అని. మామూలుగా నేను 2 దీపాలు పెట్టుకునే రోజుల్లో అయితే దానిలో 2 దీనిలో 2 ఒత్తులు వేసుకొని వెలిగించేసుకుంటాను. ఇలా ఎప్పుడైనా 7 దీపాలు పెట్టుకున్నాను అంటే మాత్రం పువ్వొత్తులు ఉంటాయి కదా, అది ఒక్కొక్కటిగా మధ్యలో పెట్టేస్తాను. మామూలుగా మీరు 2 దీపాలు వెలిగించుకున్నప్పుడు కూడా పువ్వొత్తులు పెట్టుకోవచ్చు. పువ్వొత్తులు కింద ఒక పువ్వులా ఉంటుంది, పైన ఒత్తి ఉంటుంది కదా, అవి 2 ఒత్తుల కింద లెక్క. సో అదైతే ఒకటి పెడితే సరిపోతుంది. మీరు నార్మల్ పొడవుగా ఉండే ఒత్తులు వేసుకుంటే మాత్రం 2 వేసుకోండి. ఇలా ఫైనల్గా నా దీపాలు రెడీ అయిపోయినాయి, పువ్వులు రెడీగా ఉన్నాయి. స్వామివారు అసలే అలంకరణ ప్రియులు. దీన్ని పూలతో రెడీ చేస్తే అంత హ్యాపీగా ఉంటారు. తులసి మాల కూడా వేసుకుంటే మంచిదే, కానీ నాకు ఇక్కడ తులసి మాల అంత ఈజీగా దొరకదు. మన ఇంట్లో మాల కట్టేంత తులసి దళాలు కూడా లేవు కాబట్టి అదొక్కటే నాకు దొరకదు. మన సౌత్ స్టేట్స్లో ఉంటే ఇలాంటివన్నీ బాగా దొరుకుతాయి కదా అని అనిపిస్తుంది నాకు. ఇంకా అన్నీ రెడీ చేసేసుకొని మేమందరం పూజలో కూర్చున్నాం. ఇంకా ప్రశాంతంగా దీపారాధన చేసేసుకొని గోవిందనామాలు చదువుకుంటూ స్వామివారి ధ్యానంలో ఒక హాఫ్ అన్ అవర్ ఎలా గడిచిపోద్దో కూడా తెలీదు. స్వయం ప్రకాశీ గోవింద, ఆశ్రిత పక్ష గోవింద, నిత్య రక్షక గోవింద, నిఖిల లోకేశ గోవింద, ఆనంద రూప గోవింద, ఆద్యంతరహిత గోవింద, ఇహ పరదాయక గోవింద, యువరాజ రక్షక గోవింద, పరమదయాళు గోవింద, పద్మనాభ హరి గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, తిరుకుంటవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ నాథరక్షక గోవింద గోవింద. అలా ప్రశాంతంగా పూజ అయితే పూర్తయింది. దీపాల వెలుగులో చూడండి స్వామి ఎంత నిండుగా ఉన్నారో. మీరు కూడా దర్శనం చేసుకొని నమస్కారం చేసేసుకోండి. ఆ గోవిందుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో అండి, గుడ్ మార్నింగ్. ముందుగా మీ అందరికీ హ్యాపీ సాటర్డే అండ్ హ్యాపీ వీకెండ్. ఏం చేస్తున్నారు? మీ పూజ అయిపోయిందా? మా పూజ ఇప్పుడే అయిపోయింది. మీరు స్వామి దర్శనం కూడా చేసుకున్నారు కదా. అంత ప్రశాంతంగా అయితే జరిగింది పూజ. హడావుడేం లేదు. మార్నింగ్ డే యాజ్ యూజువల్ స్టార్ట్ అయింది. ఈరోజు క్రికెట్ ఉంటుంది. యూజువల్గా సాటర్డేస్ మార్నింగ్ ఉంటుంది కదా. మొన్నటి వరకు లేట్ 7కి 7:30కి అలా ఉండేది కదా. ఇప్పుడు ఎండ బాగా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది. ఈరోజు కూడా 43 అలా ఉంది. ఫుల్ వేడి, చెమటలు. ఆల్రెడీ ఏసీ ఆన్ చేసుకున్నాం, అంత ఇరిటేషన్గా ఉంది. సో తనకి 6:30 to 9 క్రికెట్కి వెళ్ళి వచ్చింది. అలాగా నేను మిగతా పనులు, ఈరోజు మన తెలుగు లైఫ్ స్టైల్ బ్లాగ్స్లో వీడియో వచ్చింది కదా, దానికి ఎడిటింగ్, వాయిస్ ఓవర్, అప్లోడింగ్, ఇంకా చాలా పనులు ఉంటాయి కదా, అవన్నీ నేను నైట్ చేయలేదు. సో ఈరోజు మార్నింగ్ లేచి నేను ఆ పనులన్నీ చేసుకున్నాను. పాప క్రికెట్ అయ్యేసరికి తర్వాత ఇంకా దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసుకొని తను వచ్చాక పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం దోశలు అయితే వేస్తున్నాను.
తర్వాత వంట ప్రిపేర్ చేయాలి. ఏం చేస్తాను ఏంటి అనేది ఫుల్ డే బ్లాగ్ రికార్డ్ చేస్తాం. మేము సాటర్డే ఏమేం చేస్తాం. సాటర్డే తెలుగు లైఫ్ స్టైల్ బ్లాగ్లో వీడియో మీరు ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. డైలీ బ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. వన్ డే ఈ ఛానల్లో, వన్ డే ఆ ఛానల్లో అలా వస్తాయి వీడియోస్. సో అది మా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కోసం వెయిటింగ్. ఫాస్ట్గా దోశలు వేసుకొని తినేస్తే ఇంకా నేను ఒక 5-10 మినిట్స్ అలా కూర్చొని ఇంకా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తాను. బెండకాయలు ఉన్నాయి చూస్తున్నా. లాస్ట్ వీక్ అయితే బెండకాయ పులుసు చేసా కదా, ఈ వీక్ ఇంకా పులుసు అయితే చేయను, ఫ్రై చేస్తాను. సో బెండి ఫ్రై చేసి పప్పా సాంబారా అని ఇంకా ఆలోచిస్తున్నాను. ఏం చేస్తే అది మీతో షేర్ చేస్తా. మీరైతే బ్లాగ్ చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాక ఎక్కువ రిలాక్స్ అయ్యే టైం కూడా లేదు. 1-2 షార్ట్స్ ఎడిట్ చేసేది ఉంటే కూర్చొని అవి చేశాను. ఇంకా వంట దగ్గరకు వచ్చేసి ముందైతే పొటాటోస్ కట్ చేసుకున్నాను. అదేంటి జ్యోతి బెండి ఫ్రై అన్నావు కదా అనుకుంటున్నారా? మా అమ్మాయి లాస్ట్ మినిట్లో మార్చేసింది. తనకి క్రిస్పీ పొటాటో ఫ్రై అంటే ఇష్టం. ఎక్కువ ఏమి అవసరం లేదు, అందులో చాలా బేసిక్ ఆయిల్ తీసుకొని అందులో ఇలా సన్నగా కట్ చేసుకున్న పొటాటోస్ వేసుకొని ఒకేసారి పసుపు ఉప్పు కారం కూడా వేసుకొని కాసేపు లిడ్ ప్లేట్ పెట్టుకొని కుక్ చేసిన తర్వాత క్రిస్పీగా ఫ్రై చేసుకోవడం అంతే. తనకు సాంబార్లో రసంలోకి ఇలా క్రిస్పీ పొటాటో ఫ్రై అంటే బాగా ఇష్టంగా తింటుంది. ఇంకా అది చేస్తావు మమ్మ అని అడిగింది. ఇంకా బెండకాయలు తీసేసి సైలెంట్గా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసి పొటాటోస్ని అయితే ఇలా కట్ చేసేసి పొటాటో ఫ్రైకి అయితే రెడీ చేస్తున్నాను. చాలా సింపుల్గా బాగుంటుంది, పిల్లలు అసలు బాగా ఇష్టపడతారు. నార్మల్గా ఇలా ప్లేట్లో వేసుకొని ఉత్త ఫ్రైయే తినేస్తూ ఉంటుంది మా అమ్మాయి, అంత ఇష్టం అనమాట పిల్లలకి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీ పిల్లలకు కూడా నచ్చుతుండొచ్చు. ఇంకా సాంబార్ కోసం రెడీ చేస్తున్నాను. సాంబార్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు, కానీ దానిలోకి బెండకాయ ఫ్రై బదులు పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా సాంబార్ అంటే తెలిసిందేగా, అన్ని వెజిటబుల్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను, మా వారికి ఇష్టం. ఇంకా సొరకాయ తీసుకున్నాను, క్యారెట్ తీసుకున్నాను, మునక్కాయలు ఉన్నాయి. మీకు కావాలంటే బెండకాయ వంకాయ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించబోయే సాంబార్ రెసిపీ ఏంటంటే, మీకు మార్నింగ్ లంచ్ బాక్సెస్ హడావుడి ఉంటుంది కదా, ఆ టైంలో కూడా చాలా ఈజీగా చేసుకునే ప్రెషర్ కుక్కర్ సాంబార్. అంటే ముక్కలు ఉడికించడానికి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, అబ్బా సాంబార్ అంటే బోల్డ్ అంత టైం పట్టేస్తుంది కదా అని టెన్షన్ పడకుండా లంచ్ బాక్సెస్ టైంలో కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో మీరు చేసుకుంటే మ్యాక్సిమం 15 మినిట్స్లో మీకు సాంబార్ రెడీ అయిపోద్ది. మంచిగా పొద్దున్న సాంబార్ ఇడ్లీ తినొచ్చు, లంచ్ బాక్స్లో కూడా సాంబార్ తీసుకెళ్ళచ్చు. ఇంత హైప్ ఇచ్చావు, ఇంతకీ ఎలా చేయాలో చెప్పు అంటారా? వస్తున్నా అక్కడికే వస్తున్నా. ముందైతే పప్పు ఉడికించేసుకున్న తర్వాత ఆ పప్పు ఉడికించుకున్న ప్రెషర్ కుక్కర్లోనే మీరు అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసేసుకోండి. మామూలుగా అయితే మనం పప్పు ఉడకబెట్టి పక్కన పెట్టుకొని వేరే ప్యాన్లో ఆయిల్ వేసి వెజిటబుల్స్ అన్నీ ఫ్రై చేస్తాం కదా, పొద్దున పూట లంచ్ బాక్సెస్ హడావుల్లో అంత టైం ఉండదు కాబట్టి ఇలా ట్రై చేయండి, ఈజీగా అయిపోద్ది. మనం ఏమేమి వెజిటబుల్స్ వేసుకోవాలనుకుంటున్నామో వాటన్నిటిని ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసేసుకోవాలి. చేసుకొని పసుపు ఉప్పు కారం మాత్రం యాడ్ చేసి ఫుల్ వాటర్ వేయొద్దు, కొంచెం ముక్కలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోండి. చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేసి జస్ట్ ఒక్క విజిల్ ఇచ్చారంటే సరిపోద్ది. మ్యాక్సిమం 2, మరి మీ కుక్కర్ లాంగ్ విజిల్స్ కాకుండా షార్ట్ విజిల్స్ ఇచ్చేలా ఉంటే 2 విజిల్స్ ఇవ్వండి. లాంగ్ ఇచ్చేలా ఉంటే 1 విజిల్ ఇస్తే సరిపోద్ది. మరి ఎక్కువ విజిల్స్ ఇచ్చామంటే ఇంకా సాంబార్లో ముక్కలు ఏం కనపడవు, మొత్తం మ్యాష్ అయిపోయి పేస్ట్ అయిపోతాయి. కాబట్టి ఈ ఒక్క విషయంలోనే బిగినర్స్ ఎవరైనా ఉంటే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. 1 విజిల్ తక్కువ ఇవ్వండి కానీ ఎక్కువ ఇవ్వద్దు, ఎక్కువ ఇస్తే ముక్కలు ఓవర్ కుక్ అయిపోతాయి. నేను ఇక్కడ మునక్కాయలు వేయడం మర్చిపోయాను, ఫైనల్గా తర్వాత యాడ్ చేశానులేండి, ఆ క్లిప్ మిస్ అయింది. అండ్ టొమాటోస్ గురించి మీకు చెప్పడం మర్చిపోయా, ఒక టొమాటో కూడా యాడ్ చేసుకొని ఇలా ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకొని ఒకసారి మంచిగా పప్పు ముక్కలు కలిసే వరకు మిక్స్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసుకోండి. ఇంకా నా కుక్కర్ షార్ట్ విజిల్స్ ఇస్తుంది కాబట్టి నేను 2 విజిల్స్ ఇచ్చాను. 2 విజిల్స్ తర్వాత మీరు ఓపెన్ చేస్తే ఇలా మంచిగా ముక్కలు కుక్ అయిపోయి ఉంటాయి. ముందే చింతపండు పులుసు యాడ్ చేసుకోకండి, ముక్కలు అసలు కుక్ అవ్వవు. ఇంకా అలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడా చింతపండు పులుసు, సరిపడా వాటర్ యాడ్ చేసుకొని బాగా ఒక మంచి బాయిల్ ఇవ్వండి. 5 మినిట్స్లోనే బాయిల్ వచ్చేస్తుంది. ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్లో కుక్ అయి ఉన్నాయి, ఇంకా వెజిటబుల్స్ ఏం కుక్ అయ్యే పని లేదు కాబట్టి ఎక్కువసేపు కుక్ చేసుకోవసరం లేదు. ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత అందులో ఒక చిన్న బెల్లం ముక్క, కొంచెం సాంబార్ పౌడర్ యాడ్ చేసుకొని
వెల్లుల్లితో తడక పెట్టేసుకోవడమే. ఇక్కడ తడక వేసేసరికి అదంతా వచ్చి కెమెరాకి పట్టేసినట్టు అయింది, అందుకే అలా అయింది. ఇంకా తడక వేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ ఇలా బాయిల్ చేశారంటే సూపర్ యమ్మీ వెజిటబుల్ సాంబార్ అయితే రెడీ అయిపోయినట్టే. ఒకసారి తప్పకుండా ఇలా సింపుల్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పండి. అండ్ ఇదైతే కలర్ఫుల్ పొటాటో. ఇంకా భోజనం చేయడానికన్నా ముందే పిండి దీపాలను ఇలా ఆవుకి పెట్టేయడం అలవాటు. ఇది కూడా చాలామందికి ఉండే క్వశ్చన్. దీపారాధన అయిపోయిన తర్వాత పిండి దీపాలు ఏం చేయాలి అని. మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఇలా చక్కగా ఆవుకి పెట్టేయండి, చాలా మంచిది. నేనైతే ఇలానే చేస్తాను. మా సొసైటీ నుంచి బయటకు వస్తే చాలు బోల్డ్ అన్న ఆవులు ఉంటాయి అక్కడ. సో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు పారే నీళ్ళల్లో వేయొచ్చు, కొంతమంది చెట్ల కూడా వేస్తూ ఉంటారు. మీ అవకాశాన్ని బట్టి చేయండి. ఇంకా ఇంట్రో అండ్ థంబ్నెయిల్లో చెప్పినట్టే మల్టీ విటమిన్ కారపొడి ఎలా చేయాలో ఇక్కడ మీతో షేర్ చేసుకుంటాను. ఆఫ్టర్నూన్ తర్వాత ఇదైతే చేశాను. మా అమ్మాయికి నార్మల్గా ఇడ్లీలో చట్నీ కన్నా కూడా ఇలా కారపొడితో తినడం ఇష్టం. సో ఎప్పుడు కరివేపాకు కారం కందిపొడి ఇడ్లీ పొడి కాకుండా అప్పుడప్పుడు ఇలా మల్టీ విటమిన్ అండ్ అప్పుడప్పుడు నట్స్తో కూడా చేస్తూ ఉంటాను. ఈసారి ఎప్పుడైనా షేర్ చేస్తానులేండి. ఈ రోజు అయితే నేను దీనికోసం వాటర్ మిలాన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు అండ్ పంప్కిన్ సీడ్స్ తీసుకున్నాను. మీరు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ముందుగా ఒక థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ తీసుకోండి ఇవన్నీ ఫ్రై చేసుకోవడానికి. నేను అన్నీ ఇక్కడ మీకు చూపిస్తున్న కప్తో 1 కప్ మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను. మీరు ఏ కప్తో తీసుకుంటే అన్నీ ఆ కప్తో ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవడమే. ముందుగా 1 కప్పు పంప్కిన్ సీడ్స్ యాడ్ చేశాను. అందులోనే 1 కప్పు వాటర్ మిలాన్ సీడ్స్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. మంచిగా కలర్ చేంజ్ అయ్యి వేడైతే చాలు, డీప్ ఫ్రై ఏం అయిపోవసరం లేదు. ఇవి త్వరగానే ఫ్రై అయిపోతాయి సీడ్స్. అండ్ హెల్త్ బెనిఫిట్స్ విషయానికి వస్తే ఈ పంప్కిన్ సీడ్స్ కానీ వాటర్ మిలాన్ సీడ్స్ కానీ రిచ్ ఇన్ జింక్ అండ్ మెగ్నీషియం కాబట్టి మీ హెల్త్కి చాలా మంచిది. పర్టికులర్గా హార్ట్ హెల్త్కి చాలా మంచిది. పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరగడానికి యూజ్ అవుతుంది. అండ్ మీ హెయిర్ గ్రోత్కి కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి కాబట్టి కంపల్సరీ వీటిని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా ఈ సీడ్స్ అన్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. పిల్లలకి ఇలాంటి హెల్తీ ఫుడ్ మనం వాళ్ళకి ఇష్టమైన వాటితో కలిపిస్తూ ఉంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారు. స్పెషల్గా ఇది హెల్తీ ఫుడ్ తినాలి అంటే వాళ్ళు మన మాట వినరు అప్పుడప్పుడు. వాటిని పక్కకు తీసేసుకున్న తర్వాత సేమ్ కప్తోనే 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్ అండ్ 1 కప్ నువ్వులు కూడా తర్వాత ఫ్రై చేసేసుకోండి. ఫ్లాక్స్ సీడ్స్ కూడా పెద్దగా టైం పట్టదు ఫ్రై అవ్వడానికి. మన ప్యాన్ ఆల్రెడీ హీట్ అయి ఉంది కాబట్టి జస్ట్ మీరు వేసి ఇలా ఫ్రై చేస్తూ ఉంటే ఫ్లాక్స్ సీడ్స్ పాప్ అవడం స్టార్ట్ అవుతుంది. వన్స్ అలా పాప్ అయ్యాయంటే అవి ఫ్రై అయిపోయినట్టే. వాటిని ఇంకా పక్కకు తీసేసుకోవచ్చు. ఈ ఫ్లాక్స్ సీడ్స్ కూడా మీ డైజెస్టివ్ హెల్త్కి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి, బ్లడ్ షుగర్ మెయింటైన్ అవ్వడానికి, వెయిట్ మేనేజ్మెంట్కి చాలా రకాలుగా యూస్ఫుల్గా ఉంటాయి మీ హెల్త్కి. నువ్వుల విషయానికి వస్తే కాల్షియం బోన్ హెల్త్కి చాలా మంచిది. ఇంతకీ మీకు నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ ఇష్టపడి చూసే మరికొంతమందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి. ఇంకా ఫైనల్గా నువ్వులు కూడా పక్కకు తీసేసుకున్న తర్వాత కొంచెం 1 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మీరు ఏ కప్తో అయితే సీడ్స్ అన్నీ తీసుకున్నారో ఆ కప్పుతో 1/2 కప్పు ధనియాలు తీసుకోండి. మీ కారానికి సరిపడా రెడ్ చిల్లీస్, నేనైతే ఇక్కడ ఒక 5-6 రెడ్ చిల్లీస్ తీసుకుంటున్నాను. ధనియాలతో పాటు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి రెడ్ చిల్లీస్ క్రిస్పీగా అయ్యే వరకు. ఇంక ఇక్కడ మీ దగ్గర ఉంటే హ్యాండ్ ఫుల్ ఆఫ్ కరివేపాకు అయితే యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర కరివేపాకు లిమిటెడ్గా ఉంది. నా చెట్లో ఉన్నదే కరివేపాకు. మాకు కరివేపాకు అంత బాగా దొరకదు కాబట్టి నేను లైట్గా యాడ్ చేశాను. మీరు కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ఫుల్గా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది. ఇంకంతే, ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసుకోవడం అయిపోయినట్టే. ఇప్పుడు వీటిని బాగా చల్లారనివ్వాలి. సీడ్స్ కొంచెం వేడిగా ఉన్నా సరే వాటిల్లోంచి వచ్చే ఆయిల్ వల్ల మీ కారపొడి ముద్దగా అయిపోద్ది. ఇంకా వాటన్నిటిని బాగా చల్లారనిచ్చాను. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి మిక్స్ ఉంది కదా దాన్ని అయితే యాడ్ చేసుకొని మంచిగా ఇలా పౌడర్ ఫామ్లో మిక్సీ పట్టుకోండి.
వెల్లుల్లి కంప్లీట్గా ఆప్షనల్, నేనైతే యాడ్ చేయట్లేదు. మీకు కొంచెం ఫ్లేవర్ కావాలంటే వెల్లుల్లి కూడా నీట్గా వలిచేసుకొని ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా సీడ్స్ యాడ్ చేయడానికన్నా ముందే మీ పులుపుకి సరిపడా చింతపండు కానీ, ఆమ్చూర్ పౌడర్ కానీ, మీరు ఆమ్లా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఉసిరికాయ పొడి. ఎందుకంటే ఈ సీడ్స్ నుంచి వచ్చే ఐరన్ మనకి బాడీకి అబ్జార్బ్ అవ్వాలంటే అందులో విటమిన్ సి అంటే పులుపు కావాలి కాబట్టి ఏదో రకంగా పులుపుని యాడ్ చేయండి. నేనైతే ఇక్కడ చింతపండు యాడ్ చేశాను. మీరు చెప్తున్నాను కదా, ఆమ్లా పౌడర్ కానీ ఆమ్చూర్ పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇంకా రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసేసుకొని ఒకసారి సీడ్స్ వేసాక పౌడర్ని సీడ్స్ని ఇలా మిక్స్ చేయండి. లేదంటే పౌడర్ కింద ఉండిపోయి పైనుంచి సీడ్స్లో ఆయిల్ వచ్చేసి ముద్దగా అయిపోద్ది. ఆ తర్వాత ఇలా పొడిగా పల్స్ లాగా గ్రైండ్ చేసుకుంటే మీరు మంచిగా ఇలా పొడి అయితే రెడీ అయిపోద్ది. నేను చెప్తున్నాను కదా, సూపర్ హెల్తీ మల్టీ విటమిన్ కారపొడి. ఇదైతే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఇంక ఈ హెల్తీ కారపొడితో పాటు ఈరోజు వీడియో కూడా ఎండింగ్కి వచ్చేసింది. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ గురువారం రోజు మరొక మంచి ప్రొడక్టివ్ రొటీన్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.